కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు గారిని కలవడం జరిగింది. సుదీర్ఘంగా మేము డిస్కస్ చేసుకున్నాం. అన్ని జనరల్గా అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం స్ట్రాటజికల్గా ఎలక్షన్ అప్రోచ్ ఎలా ఉండాలి ఏమిటి అని కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. పర్టికులర్గా ఏ కాన్స్టిట్యూన్సీస్ నేను గారు డైక్లో నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ లోకల్గా కోఆర్డినేషన్ ఎలా చేయాలి ఏమిటి, ఇంపార్టెంట్ నాయకులు జన సైనికులందరితో కలిసి ఎట్లా ముందుకు వెళ్ళాలి, పర్టికులర్గా అక్కడ పోతున్న మహేష్ గారితో కూడా మాట్లాడతానని చెప్పారు వారు. ఆ విధంగా అందరికి ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే చాలా మంది నాయకులు ఆశపడి ఉంటారు, కూటమిలో కొంతమంది త్యాగం చేయవలసి వస్తుంది కాబట్టి త్యాగం చేయాల్సిన అవసరం వచ్చింది. పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ సేవియర్ కింద, ఎందుకంటే ఈ పొత్తు కుదర్చడానికి ఆయన పడిన కష్టాలు మామూలు కష్టాలు కాదు. దాంతోపాటు ఒక ఎంపీని సాక్రిఫైస్ చేయాలంటే ఆయన సొంత అన్నయ్య నాగబాబు గారిని కూడా తప్పుకోమని చెప్పి అనకాపల్లి కూడా బీజేపీకి ఇవ్వడం జరిగింది. వాటన్నిటి కూడా ధన్యవాదాలు చెప్పినాక ఆయన కూడా డెఫినెట్గా కాన్స్టిట్యున్సీస్కి వచ్చి మా గురించి ఆయన కూడా క్యాన్వాస్ చేస్తా అన్నారు. ఆయనకి ఇక్కడ పిఠాపురంలో ఆయన బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన సానుకూలంగా చెప్పారు. డెఫినెట్గా వచ్చి సపోర్ట్ చేస్తా అని చెప్పారు. కంటిన్యూస్గా ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలనే సబ్జెక్ట్ మీద కూడా ఎక్కువ మాట్లాడాము. థ్యాంక్ యూ. వైఎస్ చౌదరి గారు నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన పొత్తులో కీ రోల్ ఆయన ప్లే చేశారు. ఇవాళ 3 పార్టీలు పొత్తులో వెళ్తున్నాయంటే పవన్ కళ్యాణ్ గారి రోల్ చాలా ఉంది. అందుకని ఆయన అభినందించి ఆయనకి మా నియోజకవర్గాలకు వచ్చి ఒకసారి పర్యటించవలసింది కూడా తప్పకుండా వస్తానని చెప్పారు. ఆయన తప్పకుండా ఆయన నిజంగా నా ఉద్దేశంలో రియల్ లైఫ్ టైం హీరో. అట్లాంటి వ్యక్తి వాళ్ళ రాజకీయాల్లో ఉంది. చాలా సంతోషంగా ఉంది. అందరం కలిసి ప్రయాణం చేస్తాం. థ్యాంక్ యూ. ఆయన వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మరి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ 3 పార్టీలు కూడా మరి రాష్ట్ర లెవెల్లో కూటమి పెట్టుకోవడం, అలాగే జిల్లా లెవెల్లో కానీ, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కానీ, పార్లమెంట్ లెవెల్లో కానీ మేమందరం కలిసి పనిచేస్తున్నాం. పెద్దాపురం నియోజకవర్గం వచ్చినప్పటికి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూడా కలిసి ప్రచారం కూడా చేస్తున్నాం. ఆ విషయమే ఇంక చెప్పడం జరిగింది. అలాగే ఆయన మర్యాదపూర్వకంగా కలవడమే కాకుండా ఒకసారి మా నియోజకవర్గాన్ని కూడా రండి అని చెప్పి కోరడం జరిగింది. తప్పకుండా వస్తానని చెప్పి ప్లాన్ చేసుకుని ప్రోగ్రామ్ అంతా ఉంది కదా, చంద్రబాబు నాయుడు మేము అందరూ ప్లాన్ చేసుకుని ఆ ప్రోగ్రాంలో ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఎందుకంటే ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో ఆయన వచ్చినప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మరి ఇవాళ 4-3 గంటలు లేట్ కూడా అయ్యింది. ప్రోగ్రాం అంతా కూడా మరి లేట్ అయిపోయింది బాగానే. దానికి కారణం మరి ఎక్కడికి వెళ్ళినా మరి వేలాది మంది వచ్చి ఆయనకి స్వాగతం పలికి కార్యక్రమం అయ్యే విధంగా ఆయన పంపించడం జరుగుతుంది. కూటమి కలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో మరి గ్రాఫ్ బాగా పెరిగింది. ముగ్గురు కూడా కలిసి పనిచేయాలి. రేపు రాష్ట్రంలో కేంద్రం నుంచి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయవలసిన బాధ చంద్రబాబు నాయుడు గారికి ఉంది కనుక ముగ్గురు కలిసి పనిచేసి విజయం సాధించడానికి ఇలా మేమందరం కూడా అభ్యర్థులుగా మేము కూడా ప్రచారంలో దిగి బాగా పనిచేస్తున్నాం. అలాగే మాకు పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ నాయకులు పూర్తి సహకారం కాన్ఫరెన్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చి కాన్ఫరెన్స్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇదే విధంగా మరి ఎన్నికల వరకు కూడా ఈ వాతావరణమే కొనసాగిన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డిస్టర్బ్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏదో విధంగా గొడవలు పెట్టాలి ఇలా అని చెప్పి ఆయన ఉన్నాడు. ఇలా పెన్షన్ల విషయానికి వస్తే ఆయన దగ్గర డబ్బులు లేక మరి వాలంటీర్లనేమో వెనక్కి పంపించి ఎన్నికల కమిటీని పంపించాడు. చంద్రబాబు నాయుడు గారు 2014-19 వరకు కూడా 1వ తారీఖుకి పెన్షన్లు ఇచ్చేవాడు. ఆయన కరెక్ట్గా ఇచ్చేవాడు. ఆయన వాలంటీర్ పెట్టాడు, వాలంటీర్లు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో తప్పులు ఏమీ లేదు. కానీ వాలంటీర్ తీసేసిన వల్ల చంద్రబాబు నాయుడు ఇదంతా కుట్ర పన్నాడు, పవన్ కళ్యాణ్ కుట్ర పన్నాడు అని చేత మీకు పెన్షన్ రాలేదని పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. అదంతా కూడా ఖండించడం. ఎందుకంటే బాధ్యత ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఆల్టర్నేటివ్ చేసి మీకు ఇమ్మని చెప్పి అధికారులు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద తలంచి ఈవేళ 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఇస్తానని చెప్పి గవర్నమెంట్ జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు ఆందోళన పడక్కర్లేదు. ఎందుకంటే ఈయన దగ్గర డబ్బులు లేట్ అయ్యి ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిపోయింది. ఎక్కడో అప్పు తెచ్చి ఆ అప్పు తెచ్చి 3 రోజులు కూడా తెలుగుదేశం మీద, జనసేన మీద దోసి ఈవేళ ప్రయత్నం చేశాడు. మేము కూడా కొట్టడం జరిగింది. నీకు అసమర్థత పరిపాలన, నీకు చేతకాని పరిపాలన చేస్తున్నావు. మేము 2014-2019 కూడా 1వ తారీఖున ఇచ్చిన సంగతిని మీ వాలంటీర్ లేకుండానే ఇచ్చిన సంగతి మా అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అని చెప్పి కొట్టాం. వచ్చాడు కనుక ఇవాళ మళ్ళీ డేట్లు ఇచ్చి తొందరగా ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది.
తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకు కూటమి బలపడింది. తెలుగుదేశానికి విపరీతంగా జాయిన్ అవుతుంటే ఈ నాయకులు ఇక్కడ నాయకులు ఏం చేస్తారంటే వైసీపీ వాళ్ళనే ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని చెప్పి మళ్ళీ తిరిగి వైసీపీ నాయకులనే జాయిన్ చేసుకుని కొత్త నాటకం తెరతీశారు. లేకపోతే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి వాళ్ళని సంబంధం లేని పేదవాళ్ళని తీసుకొచ్చి కండ వేసి మేము జాయిన్ చేసుకున్నాం అని చెప్తున్నారు. అంటే అది ఇక్కడ వైసీపీకి జాయిన్ అయ్యే ప్రసక్తే లేదు. అందరూ వ్యతిరేకత ఉన్నారు. ఎక్కడ చూసినా తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులు గెలిపించడానికి బీజేపీ ఏమైనా ఉండే, జనసేన ఏమైనా, తెలుగుదేశం ఏమైనా విజయం సాధించే విధంగా కార్యకర్తలు అందరూ కూడా పనిచేసి విజయం సాధించాలని పొద్దున ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. కేంద్రంలోని రాష్ట్రంలో కూడా ఉమ్మడి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు 4 రోజుల పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? పిఠాపురంలో ఆయన పర్యటించారు 4 రోజులు చెప్తాను. ఎట్లా ఉందన్నారు ఆయన? ఇప్పుడు అది మేము చూసాం కదా, ఆయన చెప్పేదండి. మన అంత టైం కూడా లేదు, ఎందుకంటే జనం అక్కడ మీటింగ్లు ఉన్నాయి. మేము మాట్లాడే వరకు కూడా బాగుంది. అందరూ కలిసి పనిచేస్తున్నాం. 3 పార్టీలు కూడా పనిచేస్తున్నారు. మేము జనసేన కూడా పూర్తి సహకారం మాకు ఇస్తున్నారు అని చెప్పాం. అలాగే ఒకసారి మా దగ్గర రండి అని చెప్పి వస్తాం, తప్పకుండా వస్తాం, ప్లాన్ చేసుకున్నాం. ఉమ్మడి ప్రోగ్రాం ఉంటుంది కదా, ఆ ప్రోగ్రాంలో వస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇవాళ పిఠాపురం నియోజకవర్గానికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున జనం స్వాగతం పలికి ఆయన కూడా చాలా స్పీడ్గా మూవ్ అయ్యి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలందరి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఇదే వాతావరణం ఉంటారు. రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందడమే కాకుండా మరి రాష్ట్రంలో కూడా మరి తెలుగుదేశం పార్టీకి, అలాగే బీజేపీ పార్టీకి, జనసేన పార్టీకి కలుపుకుని చాలా అత్యధిక సీట్లు కూడా రాబోతుంది. పవన్ కళ్యాణ్ మూకుమ్మడిగా వైసీపీ మంత్రులు, ఎంపీలు ఓడించడానికి మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. అసలు కాదు, ఎవరి తరం కాదు. వైసీపీ నాయకులు వాళ్ళని ఎగరానికి వాళ్ళకి దారి లేవు. ఇవాళ మా అమ్మని ఎక్కడ ఓడిస్తారు. ఇవాళ ఈ మంత్రులకి డిపాజిట్లు లేని పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. అక్కడ వీళ్ళకి ఇన్ఛార్జీలు వేసారు. వాళ్ళ నియోజకవర్గాన్ని చూసుకోవట్లేదు, పక్క నియోజకవర్గాలు ఇన్ఛార్జీలుగా చేసే పరిస్థితి ఏమీ లేదు. మేము చాలా స్ట్రాంగ్గా ఇన్ఛార్జీలు పనిచేసిన వీళ్ళ పక్కన కూడా వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. మీ తోటి నాయకుడు అనపర్తి మాజీ రామకృష్ణారెడ్డి సీటు కోసం రామకృష్ణారెడ్డికి సీటు ఇవ్వలేదని చెప్పాడు. మేము కూడా వెళ్ళాం, మాట్లాడాం. చంద్రబాబు నాయుడు సీటు కూడా తీసుకెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడాడు. ఆయన డెసిషను తొందరలో చెప్తానని చెప్పాడు. 2 days టైం ఏమని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు రామకృష్ణారెడ్డి న్యాయం చేస్తారని చెప్పి